శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ నామినేషన్ పత్రాలను పలాస తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ముందుగా కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై ఉన్న టీకేఆర్ కళ్యాణ మండపం నుంచి 3 రోడ్ల కూడలి మీదుగా పలాస జూనియర్ కళాశాల వరకు డీజే పాటలు, డప్పుల మోతలతో వేలాది మంది వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తనకు మద్దతు తెలిపి ర్యాలీగా కలిసిరాగా పలాస కాశీబుగ్గ జంట పట్టణాలు కిక్కిరిసిపోయాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ, నా యొక్క నామినేషన్ కార్యక్రమానికి వేలాది మందిగా తరలివచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. పలాస నియోజకవర్గం అభివృద్ధి కొరకు మీ యొక్క విలువైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి మరోసారి నన్ను ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో కేవలం సీఎం జగన్ ప్రభుత్వంలో మాత్రమే ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా పాలన జరిగిందని గుర్తు చేశారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. పునర్నిర్మించుకోగలిగింది. కిడ్నీ బాధితుల కోసం ఒక 200 పడకల ఆసుపత్రిని నిర్మించుకోగలిగింది. ప్రతి ఇంటికి కూడా రాబోయే రోజుల్లో కిడ్నీ జబ్బులు రాకూడదని ఒక 700 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజలధారని ఒక మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీలో కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇవ్వాలన్నటువంటి ఒక 110 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు శ్రీకారం చుట్టింది. మరి అలాగే ఆఫ్ షోర్ పనుల్ని శరవేగంగా జరిగేట్టుగా పట్టాలెక్కించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం, వెడల్పాటు రోడ్లు చేసుకోగలం, సుందరీకరణ చేసుకోగలం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ కూడా జరగల. ఈ 60 నెలల పరిపాలన పలాస నియోజకవర్గానికి నిజంగా ఒక గొప్ప అవకాశంగా నేనైతే భావిస్తాను. వ్యక్తిగతంగా నా గురించి కూడా ఒక మాట చెప్పాలి. నా మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ, నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ, నా కుటుంబాన్ని కూడా రాజకీయాల్లోకి లాగి, కుటుంబ గౌరవాన్ని కూడా బయటికి లాగి నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు ఈ 5 ఏళ్ల కాలంలో కూడా. ఈరోజు నా నామినేషన్ కోసం తరలి వచ్చినటువంటి అశేష ప్రజానీకాన్ని చూస్తే నాకు అనిపించింది, ఆరోపణలు చేసేవాడు ఆరోపణలు చేస్తూనే ఉంటాడు. వాడి వల్ల సమాజానికి ఉపయోగం లేదు. వాడి ఆరోపణల వల్ల సమాజానికి పని లేదు. ప్రజలందరూ కూడా చాలా నిశ్చింతగా, చాలా కాన్ఫిడెంట్గా ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కానుకగా ఇవ్వడానికి కంకణం కట్టుకున్నారని, కంకణ బద్దులై ఉన్నారని నేడు అశేషంగా తరలి వచ్చినటువంటి ప్రజానీకాన్ని చూస్తే మనకందరికీ కూడా అర్థమవుతారు.